వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం, ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం. తబ్లిగ్ జమాత్కు ఆశ్రయం ఇచ్చిన 70 మందిపై నమోదైన 16 ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు. హైదరాబాదులో 6,25,00,000 జీఎస్టీ మోసం, నకిలీ చిరునామా బిల్లులతో ఘరానా మోసం బహిర్గతం. ఇజ్రాయెల్ గాజా పౌరులపై ఉద్దేశపూర్వకంగా బాంబుల వర్షం కురిపిస్తూ ఆసుపత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలు ధ్వంసం చేస్తుంది. ఆకలితో అలమటించేలా ఆహార సరఫరా బంద్ చేసి వేలాది మంది పౌరులను చంపింది. మార్చి 2024లో యుఎన్ నివేదికలో కూడా ఇజ్రాయెల్ జాతి నరమేధానికి పాల్పడుతుందని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్లపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. గాజాలో ఇప్పటి వరకు 65,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా చేస్తూ యుఎన్లో దాన్ని కాపాడుతున్నాయి. గాజాలో జర్నలిస్టులు, పిల్లలు, వైద్యులు లక్ష్యంగా మారారు. పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ దుశ్చర్యలపై కఠిన చర్యలు తీసుకోలేకపోతుండడం మానవతా విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇజ్రాయెల్ ఉనికి నుండి ఇప్పటి వరకు పాలస్తీనా భూభాగంపై ఆక్రమణ, జాతి ప్రక్షాళన కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ పాశ్చాత్య నాయకులు మౌనం మాత్రం కొనసాగుతుంది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయులను ఆశ్రయించిన కేసులో భారతీయులపై నమోదైన 16 ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ కేసులో మొత్తం 70 మంది భారతీయులు నిందితులుగా ఉన్నారు. ఈ తీర్పును న్యాయమూర్తి నీనా బన్సల్ కృష్ణ ప్రకటించారు. ఆమె పేర్కొంటూ ఛార్జిషీట్లు రద్దు చేస్తున్నాం అని చెప్పారు. పూర్తి తీర్పు ఇంకా విడుదల కాలేదు. ఢిల్లీ పోలీసులు మొదట్లో 190కి పైగా తబ్లిగ్ జమాత్ విదేశీ సభ్యులను లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆశ్రయించారని ఆరోపిస్తూ కేసులు పెట్టారు. భారతీయ నేరగాళ్లు ఐపీసీ, అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తుల నిర్వహణ చట్టం, విదేశీయుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 195 మంది విదేశీయులపై కూడా కేసులు పెట్టారు. ఈ చర్యలతో పాటు భారతదేశంలో ముస్లిం సముదాయంపై భారీ స్థాయిలో విమర్శనాత్మక ప్రచారం సాగింది. కొన్ని మీడియా సంస్థలు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత పదజాలాన్ని వినిపించాయి. కరోనా, జిహాద్, హ్యూమన్ బాంబ్స్, టెర్రరిస్ట్ వంటి పదాలు వాడి మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. అవినీతిపరమైన కేసులపై వ్యతిరేకత. ఈ కేసుల్లో నిందితుల తరపున వాదించిన న్యాయవాదులు అసీమా మండ్లా మరియు మందాకిని సింగ్ ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని 2021లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారు వాదిస్తూ ఆ సమయంలో ఉన్న నిషేధాజ్ఞలు మతపరమైన సమావేశాలకే వర్తించాయని, వారు కేవలం ఆశ్రయం కల్పించారే తప్ప నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. వీరు ఈ కేసులను మానసిక వేధింపులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా అభివర్ణించారు. ఎఫ్ఐఆర్లు నిరాధారమైనవని, బూతులు నిండినవని పేర్కొన్నారు. ప్రతిపక్షత చూపిన మీడియా మరియు విమర్శలు. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ మీడియా పక్షపాతాన్ని బయటపెట్టగా 2020లో బాంబే హైకోర్టు ప్రభుత్వం మరియు మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మహమ్మారి సమయంలో రాజకీయ ప్రభుత్వాలు బాధ్యతను తప్పించుకోవడానికే బలిపశువును వెతుకుతాయి అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో తబ్లిగ్ జమాత్పై అన్యాయంగా ముద్రవేసిన వారికి గట్టి సమాధానం లభించినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బాలా కార్పొరేషన్ అనే సంస్థ 6,25,00,000 జీఎస్టీ మోసానికి పాల్పడినట్లు బయటపడింది. ఈ సంస్థ యజమాని నాసారి వినోద్ కుమార్పై నకిలీ చిరునామాతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ పొందినట్టు అధికారులు వెల్లడించారు. టాయ్స్, వీడియో గేమ్స్ రిజిస్ట్రేషన్, అసలు వ్యాపారం వేరు. పంజాగుట్ట డివిజన్లోని ఖైరతాబాద్, సోమాజిగూడ సర్కిల్ 1 పరిధిలో ఉన్న నకిలీ చిరునామాతో ఈ సంస్థ నకిలీ విద్యుత్ బిల్లుల ఆధారంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందింది. టాయ్స్ మరియు వీడియో గేమ్స్ ట్రేడింగ్ కోసం రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పటికీ సంస్థ మార్చి, ఏప్రిల్ 2025లో సిమెంట్, కాపర్ పైపులు, ప్లైవుడ్ లాంటి అసంబద్ధమైన వస్తువులపై 1,268 ఈవీ బిల్లులు సృష్టించింది. బాలా కార్పొరేషన్ నకిలీ ట్రాన్సాక్షన్ల ద్వారా 6,25,00,000 విలువైన ఐజీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు మరియు అదే మొత్తాన్ని ఎస్జీఎస్టీ, సీజీఎస్టీ రూపంలో 32 ఇతర వ్యాపారాలకు బదిలీ చేసినట్టు విచారణలో వెల్లడైంది. అయితే ఇది ఏ వస్తువుల చలనం లేకుండా జరిగిందని అధికారులు తెలిపారు. ఇది సీజీఎస్టీ, టీజీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్లు 16/2 మరియు 122ను ఉల్లంఘించడం అనే అభియోగం. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నాగిరెడ్డి నిర్వహించిన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మరియు పంచనామా అనంతరం సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ను గత తేదీ
ఫిబ్రవరి 25, 2025 నుంచే రద్దు చేశారు. నకిలీ ఐటీసీ ఆధారంగా లాభం పొందిన 32 ట్యాక్స్ పేయర్ సంస్థలపై పరిధి అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 నిబంధనల ప్రకారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అధికారులు ఈ మోసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తిగా విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.